రాత్రి ఫుడ్ ఏంటి? జబ్బులు ఉన్న వాళ్ళైతే రాత్రి ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్. ఏ జబ్బు? బీపీ, థైరాయిడ్, షుగరు, పక్షవాతం ఏదైనా ఉండని 1,00,000 జబ్బులు ఉన్నాయి కదా. మోకాళ్ళ నొప్పి నుంచి మొదలెట్టి ఏ జబ్బుతో మీరు ఇక్కడికి వచ్చున్నా మీరందరికీ మేము ఇచ్చే సలహా ఒకటే, మీ జబ్బు తగ్గాలంటే రాత్రి ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి అని. ఫ్రూట్స్ తింటే జబ్బులు తగ్గిపోతాయి. ఏంటి గ్యారంటీ? 20 ఏళ్ల అనుభవం, అనేక వేల మంది వచ్చి తగ్గిందని చెప్తున్నటువంటి వాళ్ళ అనుభవాలే. ఫ్రూట్స్ తినండి, జబ్బులు తగ్గుతాయి. నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి. ఏం ఫ్రూట్స్ తినాలి? బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, యాపిల్. అంటే వాటర్ కాంటెంట్, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోండి. వాటిలో ప్రధానంగా బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా బాగా పనికొస్తాయి. ఎందుకంటే ఈ దానిమ్మ, యాపిల్కి పురుగు మందులు ఎక్కువ కొడుతున్నారేమో కదా, వాటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. ఇవి సెలెక్ట్ చేసుకొని అన్నం తినండి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఫ్రూట్స్ తినమంటే ఏం చేస్తున్నారంటే ఓ యాపిల్ కోసి 2 ముక్కలు తినేసి సరిపోయింది పడుకొని తెల్లారి ఫోన్ చేస్తున్నారు, సార్ కళ్ళు తిరిగినట్టుందండి అని. అంటే ఎందువల్ల అలా జరుగుతుంది? సరిపడా తినక. దృష్టిలో పెట్టుకోండి. ఫ్రూట్స్ తింటే అన్నం తిన్నంత తినండి, ప్లేట్ నిండా పెట్టుకొని పొట్ట నిండా తినేసేయండి. అన్నమే ఒక ముద్ద తిని పడుకోవట్లేదుగా, ఇంత తింటున్నావా లేదా? మరి పళ్ళు ఎందుకు ఒక ముక్క గురికి పడుకునేది? పళ్ళు కూడా అన్నం తిన్నంత తినండి. చూస్తూ 15 రోజులకి మీ జబ్బు తగ్గిపోతుంటే, ఆహా నా ఇల్లు హాస్పిటల్ అయింది కదా, నేనే నా జబ్బును పరిష్కరించుకునే డాక్టర్ని అయ్యాను కదా అని సాటిస్ఫాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తారు కదా. ఇది అందరూ చేయాలని ఆశిస్తూ ఫ్రెండ్స్, పాజిటివ్ అంశాలన్నింటినీ మీ దృష్టికి తెచ్చాను నేను. 2 నెగిటివ్ అంశాలు ఉన్నాయి, చివరిలో చెప్దామని వాయిదా వేశాను. ఆ రెండింటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను.